నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసి ఇప్పటికే వారం రోజులు గడిచిపోయింది. సో ఏదైతే వాళ్ళు చెప్పిన 6 గ్యారెంటీల పరిస్థితి ఎట్లా ఉంది, ఎందుకంటే నిన్న కేటీఆర్ కూడా విమర్శలు చేయడం చూస్తున్నాం. సో ఒకసారి మరి ఇదన్నిటి గురించి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు వెంకట నాయక్ అయితే ఉన్నారు. మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే నమస్తే. సో ఏందన్న పరిస్థితి, ఇప్పుడు 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అన్నది. సో మరి ఏంది దాని పరిస్థితి ఏంది అసలు? ముందుగా ఒక మాట అంటే కేటీఆర్ గారికి చెప్పాలి. నిన్న కేటీఆర్ గారు ఈ మాట అన్నారు కాబట్టి వారికి చెప్పాలి. కేటీఆర్ గారు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. మీరు 2018 ఎలక్షన్స్ హామీలో కానీ లేకపోతే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో మీరు ఇచ్చిన హామీలు కానీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని క్లియర్ కట్గా కాపీ చేసి ₹1 ₹2 తగ్గించి మళ్ళీ జనాల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అంటే మేము అమలు పడదాం అనుకున్నప్పుడు అది మాకు హార్డ్ కనిపించి అది మీరు దాన్ని కాపీ కొట్టి దాన్ని తక్కువ చేసి చూపించినట్టు మీకేమో సాఫ్ట్గా కనిపిస్తే దాన్ని ఏమనుకోవాలి? 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నాము, 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాము, మాకు పద్దుల గురించి లెక్కల గురించి మాకు మీరు చెప్పాలని చెప్పి వెటకారంగా వ్యంగ్యంగా మాట్లాడుతున్న కేటీఆర్ గారికి మేము ఈ గాంధీభవన్ సాక్షిగా ఒక మాట చెప్పదలుచుకున్నాం. ఏంటంటే మీరు 10 సంవత్సరాల పాటు మాత్రమే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టారు, కానీ దాదాపు 70 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనను సుభిక్షంగా సాగించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ విషయాలు మీరు గుర్తిరగాలి. ఇంకో పాయింట్ మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. 6 గ్యారెంటీల విషయానికి వచ్చినప్పుడు క్లిస్టల్ క్లియర్గా ఈ గ్యారెంటీల అమలు నుంచి మొదలు పెడితే మేనిఫెస్టోలో రూపకల్పన వరకు ప్రతి అంశాన్ని ఏదో కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్గా చేసుకున్న పని కాదు. ఏది ప్రగతి భవన్లోనో లేకపోతే మీ ఫామ్ హౌస్లోనో కేసీఆర్ గారు కూర్చొని సింగిల్గా వాళ్ళే తయారు చేసుకున్న మేనిఫెస్టో కాదు. ఇది ప్రజల మేనిఫెస్టో. ప్రజలందరూ కలిసి, దాంతోపాటు విద్యార్థులు, మేధావులు, ప్రజా సంఘాలు, దాంతోపాటు ఉద్యమ సంఘాలు ఇవన్నీ కలిసి వాళ్ళందరూ కూర్చోబెట్టి తయారు చేసిన ఒక పథకాలు ఇవి. 6 గ్యారెంటీలు ఇవి, మేనిఫెస్టో ఇది. సో దాన్ని మేము ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ చేసే విషయంలో వాళ్ళ సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత 50,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని మేము అన్నాం. 50,000 కోట్ల వరకు ఖర్చు అయ్యే విషయంలో మేము ఎవరికి ఇస్తున్నాం? ఇది ఒక మెగా కృష్ణారెడ్డికో లేకపోతే అంటే మైహోం రామేశ్వరరావుకో లేకపోతే అక్కడ బీజేపీ ఇచ్చినట్టు ఆదాని అంబాలకి మేము ఇస్తలేము. పేద ప్రజలకు ఇస్తున్నాం, మహిళలకు ఇస్తున్నాం, విద్యార్థులకు ఇస్తున్నాం, దాంతోపాటు కింది వర్గాల వాళ్ళకి మేము బెనిఫిట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అంటే దానికి మీరు కళ్ళమంటారా? కేటీఆర్ గారు అంటారు, అహంకారంతో ఒక మాట అంటారు, మేము మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మేము అధికార పక్షంలో ఉన్నావు, అయినా సరే మేము నోరు జారదని అనుకుంటున్నాం. కానీ నువ్వు చెప్పే మాటలు చూస్తే నిజంగా నోరు జారాలని అనిపిస్తుంది. కేటీఆర్ ఎంత అహంకారంతో మాట్లాడతారు. ఏమని అంటారంటే రుణమాఫీని ఎట్లా చేస్తారో చూస్తామంటారు. చూద్దుగా వెయిట్ చేయి, ఏముంది, రుణమాఫీ చేస్తాం కదా, చేసి చూపిస్తా అన్నాం. అన్నారు కదా మరి కాంగ్రెస్ పార్టీ కూడా, కాంగ్రెస్ పార్టీ వచ్చిన గవర్నమెంట్ వచ్చిన 24 గంటల్లోనే 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు. ఇప్పుడు ఒక మాట ఏమంటా అంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే మీ మినిస్టర్స్ నుంచి ఫైళ్ళు దొంగలించబడుతున్నాయి, డేటా అంతా దొంగలించబడుతున్నాయి, మీ మినిస్టర్స్ దాంతోపాటు సోఫాలు అన్నీ దొంగలించిపోతారు. అంటే మేము క్లిస్టర్ క్లియర్గా ఒక డేటాని రూపొందించే విషయంలో మాకంటూ డేటా అదంతా ఉంటుంది కదా. సమీక్షలు ఉంటాయి, సమావేశాలు ఉంటాయి, అందరూ కూర్చోవాలి, ఎట్లా చేయాలి, ఎంతవరకు లోన్ ఉంది, ఎంతవరకు తీసుకున్నారు, మనం ఎంతవరకు మాఫీ చేయాలి, వీళ్ళు గత 5 సంవత్సరాల కాలంలో 25,000 ఒకసారి 25,000 ఒకసారి ఇట్లా చేసుకుంటూ వచ్చారు కదా, లాస్ట్ మినిట్లో ఎంత చేసారు అని చెప్పి ఒక డేటా అయితే ఉండాల్సి ఉంటుంది కదా. మేమేమంటున్నాం, మేము చేస్తామని చెప్తున్నాం, దాంట్లో ఎటువంటి శశభిషాలు లేవు, కానీ చేసే విషయంలో మాకు క్లియర్ కట్ డేటా ఉండాల్సి ఉంటుంది కదా. మేము ఆ విషయాన్ని మిమ్మల్ని అడిగినప్పుడు మీ మంత్రులు, దాంతో సంబంధించిన సిఎస్లు ఎవరైనా సరే సమీక్షకు రాకుండా ఎగ్గొట్టి, ఎవరైతే మీరు పాత తరం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కొత్త ప్రభుత్వంలో వాళ్ళు ఇన్వాల్వ్ కాకుండా, వాళ్ళు ఇంజెక్ట్ కాకుండా వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేసినప్పుడు మాకు డేటా ఎక్కడి నుంచి వస్తుంది? మీరు చెప్తున్నారు అసెంబ్లీ సాక్షిగా చాలామంది పద్ధతులకు సంబంధించిన డేటా ఉన్నాయి, దాంతోపాటు ఆడిట్ రిపోర్ట్లు ఉన్నాయి. ఆడిట్ రిపోర్ట్లు ఏం చేసుకోవాలి? నువ్వు ఒక బాధ్యతతో మంత్రిగా ఉండి మీ నాన్నగారు సీఎంగా ఉన్న తర్వాత ఆటోమేటిక్గా మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు, మేము ప్రతిపక్షం ఉన్నప్పుడు మేము డేటా అడుగుతాం, మేము శ్వేతపత్రం రిలీజ్ చేయమని అడుగుతాం. బాధ్యతగా గవర్నమెంట్గా మీరు ఇవ్వాల్సి ఉంటుంది కదా. 10 సంవత్సరాల మొత్తం అధికారాన్ని అనుభవించి దోచిన కాడికి మొత్తం దోచుకొని ఇప్పుడేమో అసెంబ్లీలో పోయి తీసుకోండి, ఆడ తీసుకోండి, ఈడ తీసుకోండి, ఏడ దొరుకుతాయని అంటే అది గాల్లో పోయే పత్రాలా? అంటే ₹1 ₹2 అది, లేకపోతే ₹1,000 దాదాపు లక్షల కోట్ల రూపాయలు అవి ఎక్కడ పెట్టరు, ఏడ దాచిపెట్టరు? మేమేమన్నా అంటే మీరు ఇంత పైసలు ఇచ్చినామని చెప్పి ఆడిట్ రిపోర్ట్లో చూపించడం కాదు, ఆ పైసలు ఎక్కడ ఖర్చు పెట్టారు, దేనికి ఖర్చు పెట్టారు, ఎందుకు ఖర్చు పెట్టారు అది కూడా చెప్పాల్సిన బాధ్యత మీకుంటుంది కదా. బాధ్యతంగా 10 సంవత్సరాలు మేము పనిచేసినామని చెప్పి భుజాలు జరుపుకునే మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అంటే మిగులు రాష్ట్రంగా ఉంది తెలంగాణ రాష్ట్రం, దాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చింది ఎవరు? ఇప్పుడు ఇంత అప్పులున్న రాష్ట్రం అయితే ఇప్పుడు చూసుకుంటే 5 లక్షల కోట్ల వరకు అప్పుల రాష్ట్రం అయిపోయింది. సో మరి ఈ క్రమంలో చూసుకుంటే మరి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు సాధ్యం అవుతుందా? మరి ఇప్పుడు మేము మాట చెప్తున్నాం, మేము 6 గ్యారెంటీలో భాగంగా మేము ₹500 గ్యాస్ ఇస్తామని అన్నాం. మీరు దాన్ని 400కి ఎందుకు ఇస్తామన్నా? మరి ఇంకో విషయం చెప్తున్నాం, మేము రైతు బంధు విషయంలో మేము 16,000కు పెంచుతామని మీరు అన్నారు కదా, మరి ఎందుకు పెంచుతా అన్నారు మీరు? మేము ఏదైతే పథకాలు చెప్పినో దానికి ఇంకా చాలా లోగా ప్రజలకు ఇంకా దగ్గర క్రమంలో మీరు చాలా లోగా ఇచ్చుకుంటూ పోయారు కదా. ఇంకా మాకంటే మీకే ఎక్కువ బటన్ పడే ఛాన్స్ ఉంది, మరి అట్లా ఎలా ఇవ్వగలిగారు? అంటే ఇక్కడ ఏంటంటే మేము చేస్తాం అంటే మీరు చేస్తాం సంసారం, మేము చేస్తాం వ్యభిచారం, ఇలాంటి ధోరణిని తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేశారు? మీరు ఎందుకు ప్రజల చెవులో పిలిపెట్టే ప్రయత్నం చేశారు? ఎస్, రుణమాఫీని 100% మేము చేస్తాం,
దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. రుణమాఫీ చేస్తాం, బస్ ఫ్రీ అన్నాం, ఆ 10 లక్షల వరకు ఆరోగ్య సంబంధించిన ఏదైతే ఉందో మనం అది క్లెయిమింగ్ విషయం అది కూడా చేస్తున్నాం. ఈ రెండు బస్సు ఫ్రీ విషయంలో చూసుకున్నా కూడా ఇప్పుడు దాని మీద కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి కదా, మరి అటు కొన్ని వర్గాల నుండి కానీ ప్రతిపక్షాలు కూడా అంత సాధ్యం కానీ పొట్టగుట్టు కొట్టినట్టు అని చెప్పి కూడా అంటున్నారు కదా. మేము ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటే ఏంటంటే బస్సు ఫ్రీ అనే అంశం ఏదో ఒకళ్ళ మెదడు నుంచి వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసే విషయం కాదు. ఇది ఒక సోషల్ ప్రాసెస్. ఈ భారతదేశంలో సామాజికంగా కింద అణచబడి ఉన్న మహిళలను బయట అంటే సభ్య సొసైటీలో వాళ్ళు వచ్చి పనులు చేసుకొని వాళ్ళు బయటకు వచ్చి తిరిగి ఈ సొసైటీలో ఉన్న వాళ్ళ ఆధిపత్యం ఉండాలి, జీడిపిలో వాళ్ళ ఆధిపత్యం పెరగాలి. ఇప్పుడు బస్సు ఫ్రీ అన్నప్పుడు జాబ్ చేయడానికి సిద్ధపడతారు. అదేవిధంగా ఎక్కడైనా ప్రయాణ విషయానికి వచ్చినప్పుడు ఎక్కడ వాళ్ళకి తడబాటు ఉండదు, చదువు విషయంలో వాళ్ళకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అదేవిధంగా ఏంటంటే వాళ్ళకి సేఫ్టీ కన్సర్న్ విషయానికి వచ్చినప్పుడు వాళ్ళకి సేఫ్టీ ఎక్కువ దొరుకుతుంది, వాళ్ళకి ఇండిపెండెన్స్ దొరుకుతుంది. ఇది కేవలం ఒక సామాజికంగా వాళ్ళని అప్లిఫ్ట్ చేసే విధంగా పెట్టిన ఈ స్కీమ్ కానీ అదేదో వాళ్ళంటే ఏదో ఇంకో ఉద్దేశంతో పెట్టిన స్కీమ్ కాదు. ఒక విషయం ఏంటంటే మేము ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్న 6 గ్యారెంటీలో ఇప్పటికే 2 ఇంప్లిమెంట్ చేసినాము. ఇంకా మాకు దాదాపు 90 రోజుల టైం ఉంది. ఇంకా 4 గ్యారెంటీలు ఉన్నాయి. ఆ 4 గ్యారెంటీలు కూడా మేము 100% ఇంప్లిమెంట్ చేస్తాం. కానీ మేమేమంటున్నామంటే మీరు ప్రతిదీ దాచిపెట్టరు కదా, ఇది ఇన్ని రోజులు మీరు దోచిపెట్టరని చెప్పి మేము విమర్శలు చేసినాం. కానీ మీరు చాలా విషయాలు దాచిపెట్టరు. ఇప్పుడు విద్యుత్ విషయానికి వచ్చినప్పుడు మేమేమనుకున్నాం, ఒక 22,000 కోట్లు 28,000 కోట్లు అనుకున్నాం. తర్వాత ఏంటంటే 40,000 కోట్లు అనుకున్నాం. ఇప్పుడు అది 80,000 కోట్లు అయింది. అంటే అది ఏం చేసారు దాన్ని, అంటే ఆ అసెట్స్ని మొత్తం ఎక్కడ పెట్టిరు మీరు అంటే మా సమీక్షల్లో కూడా తేలిన అంశాలు చాలా వచ్చేసినాయి. మా సమీక్షల్లో కూడా కనీసం లెక్కలో దొరికిన అంశాలు వచ్చినాయి. ఇప్పుడు కాళేశ్వరం విషయానికి వచ్చినప్పుడు అక్కడ కూడా చాలా అవినీతి జరిగిందని చెప్పి మేము చెప్పడం కాదు. ఇండియాకి సంబంధించిన డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే సెంట్రల్ లెవెల్ బాడీ ఉందో ఆ బాడీ కూడా చెప్పింది. దాని మీద కూడా విచారణ చేపట్టాల్సిన బాధ్యత మాకు ఉంటుంది. ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు ఏదైతే అటు బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలలో కూడా ఉచిత పథకాలు పెట్టేసి అది రాష్ట్రాన్ని అప్పులో కుప్ప చేసేసి అని చెప్పేసి ఇదే కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. మరి ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ కూడా ఉచిత పథకాలు ఇచ్చి 6 గ్యారెంటీలు పెడుతుంది కదా మరి ప్రజలకు. ఇప్పుడు ఉచిత పథకాలు ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని తిట్లే, బీఆర్ఎస్ పార్టీని విమర్శించలే. ఉచిత పథకాల విషయంలో ఎవరు నిజమైన లబ్ధిదారులు ఎవరికి ఇస్తున్నారని చెప్పింది. ఉప ఎన్నికలు గుర్తొచ్చినప్పుడు ప్రతిసారి మీకు నిరుద్యోగులు గుర్తొస్తారు, ఉప ఎన్నికలు వచ్చిన ప్రతిసారి మీకు దళితులు గుర్తొస్తారు, ఉప ఎన్నికలు వచ్చిన ప్రతిసారి గిరిజనులు కానీ కింది వర్గాల వారిని కానీ యువకులు కానీ మహిళలు గుర్తొస్తారు. మిగతా టైంలో మీకు ఎందుకు గుర్తురాని చెప్పి ప్రశ్నించినాం మేము. ఇప్పుడు దళిత బంధు విషయానికి వచ్చినప్పుడు 100 మంది ఉంటే దాంట్లో 3కి ఇచ్చారు, మీరు 97 మందికి ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదని చెప్పి మేము అడిగినాం. 2022-23 బడ్జెట్లో దాదాపు 17,000 కోట్లు బడ్జెట్ ఏదైతే దళిత బంధుకి మీరు కేటాయించారో దాంట్లో 1000 కోట్లు ఎందుకు కేటాయించారని చెప్పి మేము అడిగినాం. దళిత బంధు విషయానికి వచ్చినప్పుడు గిరిజన బంధు ఇస్తాను మీరు చెప్పినప్పుడు ఈ 2 అంశాల విషయంలో పర్టికులర్గా సబ్సిడీలు ఎందుకు కట్ చేసిరు, మీరు ఎస్సీ ఎస్టీ సప్లై నిధులను ఎందుకు ఆగమట్టించారు, ఆ నిధులు ఎటుపోయినని చెప్పి మేము ప్రశ్నించడం తప్ప మేమేమంటున్నాం. తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ అని మీరు చెప్పుకుంటున్న ప్రతిసారి మిగులు రాష్ట్రంగా ఉన్న తర్వాత దాని సంక్షేమ ఫలాల కోసం మీరు వాడతామని చెప్పారు కదా, చెప్పేటప్పుడు ఎందుకు ప్రాపర్ వేలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము అడిగినాం. అడిగే బాధ్యత మాకు ఉంటుంది కదా. ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు ఏదైతే అటు బీఆర్ఎస్ లీడర్లు కూడా నిన్న చూసుకున్న జగదీశ్వర్ రెడ్డి కానీ అటు చూసుకుంటే కడియం శ్రీహరి కానీ అటు చూసుకుంటే రాజాసింగ్ గారు 6 నెలల్లో కానీ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది, 6 గ్యారెంటీలు అమలే కావు, అసలు మళ్ళీ ఇదే కేసీఆర్ గవర్నమెంట్ వస్తుందని చెప్పేసి అంటున్నారు. సో దీని మీద మీరేమంటారు? ఆవేదన చెందిన బాధపడుతున్న ఈ తెలంగాణ ప్రజానికని ఇప్పటికీ చెప్పు తీసుకొని రెడీగా ఉన్నారు. ఇప్పటికే 3-4 స్టేట్మెంట్లు అయినాయి. ఇంకా 2-3 స్టేట్మెంట్ కనుక ఎట్లా ఇస్తే ఆ చెప్పులు రెడీగా ఉంటాయి, మీ నెత్తి మీద పడతాయి. ఎందుకు పడతాయి అంటే ప్రజాస్వామ్య వాదులుగా చెప్పుకొని ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు ఆల్రెడీ అసెంబ్లీలో వీళ్ళ ప్రాతినిధ్యం ఉంది కదా, అసెంబ్లీలో ఆల్రెడీ వీళ్ళు మాట్లాడున్నారు, వీళ్ళకి అనుభవం ఉంది. అంటే వాళ్ళకి తెలియాల్సి ఉంటుంది కదా డెమోక్రసీ వాల్యూ ఏందో. 64 స్థానాలు మాకు వచ్చినాయి, మా పొత్తుల భాగంగా సిపిఐకి 1 స్థానం వచ్చింది, 65 స్థానాలతో మేము క్లియర్ కట్ మెజార్టీతో ఉన్నాము, ప్రభుత్వం ఏర్పాటు చేసినాం. ఎట్లా కూలుతుంది? తలకాయలో కనీసం మెదడు ఉందా? మెదడు ఉందే మాట్లాడుతున్నారా? అది మెదడు కనీసం పనిచేస్తుందా? మీరు అనుభవజ్ఞులు, దాంతోపాటు గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు, శాసనసభలో మీకంటే మీకున్న చిత్తశుద్ధి నిరూపించుకొని నెక్స్ట్ జనరేషన్కి మీకు విలువలు నేర్పించేటోళ్ళు మీరు ఇట్లా మాట్లాడతారా? కనీసం ఇజ్జత్ సిగ్గు లజ్జ ఉంటుందా మీకు? అంటే మేము ఎందుకు రాష్గా మాట్లాడాల్సి వస్తుందంటే 65 స్థానాలు క్లియర్ కట్ మ్యాండేట్ ఇచ్చిన తర్వాత అయినా సరే ప్రభుత్వం పడిపోతుంది, దానికి దేనికి సంకేతం? అంటే మీరు ఎంఐఎం బీజేపీ అన్ని కలిసి మమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారా? మరి దానికి ఇండికేషన్ ఇస్తున్నారా? అంటే మేమేమంటున్నాం అంటే క్లియర్ కట్గా ఈ సందర్భంగా ఏఓటీవీ సాక్షిగా మేము ఒకటి చెప్పదలుచుకున్నాము. తెలంగాణ ప్రజానీకంలో నిరుద్యోగులు, యువకులు, మహిళలు, దాంతోపాటు ఈ తెలంగాణ సబ్బండ వర్గాల వాళ్ళు అందరూ ఏకీకృతమై ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టే ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళ అభిష్టాన్ని, వాళ్ళ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారా? వాళ్ళ నిర్ణయం తప్పని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ పోతున్నారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుండి 12 మంది ఎమ్మెల్యేలు పోయిన చరిత్ర ఉంది కదా. పోయిన చరిత్ర అంటే తను ఎట్లాగో దళితుని సీఎం చేయలే, కానీ మేము మా దళిత నేత ఎవరైతే భట్టి విక్రమార్క గారు ఉన్నారో పూజలు, వారిని మేము ప్రతిపక్ష నేతగా మేము ఎన్నుకున్న తర్వాత ఒక దళిత వ్యక్తిని ప్రతిపక్ష నేతగా ఉంచే ప్రయత్నం కూడా నువ్వు చేయలేదంటే దీన్ని బట్టి దళితుల పట్ల నీకేం చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మొత్తం 19 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి గెలిస్తే దాంట్లో దాదాపు అంటే 12 మందిని నువ్వు గుంజుకునే ప్రయత్నం చేసినావు. అంటే దాని అర్థం ఏంటి?
మళ్ళీ ఇక్కడ ఒక విషయం మీకు ఈ సందర్భంగా చెప్పాలి. ఎంఐఎం ఏమో బయట మిత్రపక్షం అంట, అసెంబ్లీలో ప్రతిపక్షం అంట. కాంగ్రెస్నేమో ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం గుంజుకొని కేవలం ఒక ఏడుగురిని దాంట్లో ఉంచి అది ప్రతిపక్ష హోదా నుంచి దూరం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుందంట. అంటే దీన్ని ప్రజాస్వామ్యం అనుకోవాలా, ఇంకేమనుకోవాలా? ప్రజాస్వామ్యానికి డెఫినేషన్ చెప్పే సన్నాసులకు మేము ఒకటే చెప్తున్నాము, కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రయత్నం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మీరు మొన్న చూశారు కదా, కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉంటే మా ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే చాలామంది మంత్రులపై పరామర్శించే ప్రయత్నం చేశారు. ఏ రోజు పగ తీర్చుకుని రాజకీయాలు చేయలే. ఈరోజు మా స్పీకర్ గారు ఒక దళిత సామాజిక వర్గం నుంచి చెందినవారు, దాంతోపాటు మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మా మల్లుబట్టి విక్రమార్క గారు ఒక దళిత సామాజిక వర్గం నుంచి చెందినవారు. అంటే ఇలా కింది వర్గాల వాళ్ళ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరిని ఒక ప్రాతినిధ్య ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది కదా. అది ఆ విషయం బీఆర్ఎస్ పార్టీ చేయలే. బీఆర్ఎస్ పార్టీ గత 5 సంవత్సరాల కాలంలో కేవలం ఒక దళిత వ్యక్తిని మాత్రమే మంత్రిగా చేసింది. కానీ మా దాంట్లో అట్లా లేదు కదా. సో మేమేమంటున్నాం అంటే ఒకటి ఈ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్నాం. కేటీఆర్ గారికి ఒకటే చెప్పదలుచుకున్నాం ఏంటంటే, కేటీఆర్ గారు ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంగ్లీష్ని బాగా దంచే మీరు, తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో కీలక పాత్ర ఉన్నని చెప్పి మీరే సర్టిఫికేట్ ఇచ్చుకునే మీకు ఒక్కటి మాత్రం క్లియర్ కట్గా చెప్పాలి. తెలంగాణలో 6 గ్యారెంటీ నుంచి మొదలు పెడితే మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ వరకు ప్రతి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్ కట్గా వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ చేద్దాం అనుకున్న ప్రతి పనిని ₹1 పెంచో ₹1 తగ్గించో మీరే ఇంప్లిమెంట్ చేద్దామని అనుకున్నారు మీ మేనిఫెస్టోలో. ఇంకోటి ఇప్పుడు చూసుకుంటే ఇది ఏదైతే జియో నెంబర్ 46 ఏదైతే గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా జియో నెంబర్ 46 పెట్టి వాళ్ళని ఆపడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారంలో చెప్పింది, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ జియో నెంబర్ 46ని రద్దు చేస్తామని చెప్పేసి అన్నారు. సో మరి దీని మీద ఎట్లాంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది? ఇప్పుడు వరకు అయితే అన్ని డిపార్ట్మెంట్ నుంచి సమీక్షలు జరుగుతున్నాయి. దాంతోపాటు ఇప్పుడు మనకు పోలీస్ శాఖ వారితో కూడా సమీక్షలు జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే కొత్త వాళ్ళని చేయడం, ఇప్పుడు ఆ డీజీపీ అంజనీ కుమార్ గారు వెళ్ళిపోవడం, దాంతోపాటు వారి ప్లేస్లో వేరే వాళ్ళు రావడం, ఇప్పుడు అది రీప్లేస్ అంటే ఎలక్షన్ కూడా అమలు పోయిన తర్వాత వాళ్ళ మీద కూడా చాలా బర్డెన్ ఉండే. ఎందుకంటే ఎలక్షన్ మొత్తం వాళ్ళే దగ్గర చూసారు. సో పోలీసు వాళ్ళ యొక్క అంటే వాళ్ళ పరిస్థితిని కూడా అర్థం చేసుకుని ఇప్పుడు వారి మీద కూడా ప్రత్యేకంగా ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత జియో నెంబర్ 46తో మొదలు పెడితే ఇంకా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా జరగాలి, ఏం జరగాలి, దాంతోపాటు కొత్త రిఫార్మిస్టిక్ థింగ్స్ ఎట్లా చేయాలని చెప్పి దాని మీద కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఏ వర్గానికి అన్యాయం చేయాలని, ఎవరికో మేలు చేయాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేయదు. కాంగ్రెస్ పార్టీ ఈజ్ హ్యావింగ్ ద యూనివర్సల్ థాట్స్. ఒక విశ్వజనీనమైన ఆలోచనతో ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ముందు నడిపించే విషయంలో కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్గా వెళ్తుంది. కానీ ఇంకోటి మరి ఏదైతే ఉద్యమకారులు తెలంగాణ పోరాటం కోసం ఉద్యమం చేసిన ఉద్యమకారులను ఎట్లా ట్రీట్ చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ? ఎందుకంటే గత ప్రభుత్వం కూడా ఎట్లా పట్టించుకోలేదు. సో మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్పినట్టు 250 గజాలు భూమి ఇచ్చి వాళ్ళని ఆదుకుంటామని చెప్పేసి అన్నది కదా. సో మరి ఏం చేయబోతుంది వాళ్ళకు? ఉద్యమకారుల విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్ కట్గానే వెళ్తుంది. ఎందుకు వెళ్తుందంటే మీరు కొన్ని రోజులు ఒకసారి మీరు ఎలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఇక కేసీఆర్ గారు ఇంకో నెల వరకే ఉంటారు అని తెలిసినప్పుడు ఈ నెల రోజుల కాలంలో కాంగ్రెస్ పార్టీ కష్టంలో ఉద్యమకారుల భాగస్వామ్యం చాలా బాగుంది. వాళ్ళు భాగస్వాములు చేశారు కాబట్టి వాళ్ళు దీంట్లో భాగస్వాములు అంటే కోదండరామ్ గారు పర్టికులర్గా వారి నాయకత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా ఇప్పుడు కోదండరామ్ గారు, రియాజ్ గారు వీళ్ళందరూ ఉద్యమకారులు. వీళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు మనకి ఎవరు తెలంగాణ వీటలు కానీ వీళ్ళందరూ ఒకేసారి కాంగ్రెస్ పార్టీ మైలేజేషన్లో క్లియర్గా పనిచేసారు. ఆ పనిచేయడంలో భాగంగా వాళ్ళ ఆస్పిరేషన్ కూడా చెప్పినప్పుడు ఏంటంటే 250 గజాల స్థలం నుంచి మొదలు పెడితే వాళ్ళకి ఏమేమి ఇవి రావాలి, వాళ్ళ కుటుంబంలో ఉద్యోగాలు విషయాలకు వచ్చినప్పుడు, లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఏదైతే వాళ్ళకు అంటే వాళ్ళ ఆత్మగౌరవం మెరుగుపరచటకు ఇప్పుడు వాళ్ళ కేసులన్నీ ఎత్తేసినాం. ఏదైతే ఉద్యమకారుల మీద కేసులు ఉన్నాయో అవి ఎత్తేసినాం. అదేవిధంగా కేసీఆర్ గారు ఉద్యమకారులను అంటే ప్రభుత్వ వ్యవస్థలో పనిచేసిన వాళ్ళని కూడా దూరం పెట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళు నిజంగా తెలంగాణ వాదులు, తెలంగాణ ద్రోహులు కేసీఆర్ గారు మాకు అర్థం కాదు. ఇక్కడ ఏంటంటే ఆ పనిని కాంగ్రెస్ పార్టీ చేయదు. కాంగ్రెస్ పార్టీ రివెంజ్ కల్చర్లో వెళ్ళదు ఫస్ట్. కాబట్టి ఉద్యమకారుల విషయంలో కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్గా వాళ్ళ ఇళ్ల స్థలాల నుంచి మొదలు పెడితే వాళ్ళకి ఏమేమి ఇమ్యూనిటీ చేయాలో అది ఒక్కొక్క ప్రాసెస్లో అంటే ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ పోతుంది. వాళ్ళ ఆకాంక్షలను కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పెడచెవిన పెట్టే ప్రయత్నం చేయదు. 100% వాళ్ళ ఆకాంక్షల మేరకే వాళ్ళు ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ సాధించుకున్నాం, తెలంగాణ కొట్లాడినాం, తెలంగాణలో భాగస్వాములు ఉండాలనుకున్నారో ఆకాంక్షల మేరకే మా గౌరవనీయులు మా రేవంత్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తారు. వాళ్ళ ఆకాంక్షలను అంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు వాళ్ళని భాగస్వాములు కూడా చేస్తారు. కానీ ఇంకోటి చూసుకుంటే ఈ ప్రజా దర్బార్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ వచ్చిన రెండో రోజే ప్రజా దర్బార్ పెట్టి ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళని పరిష్కరిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినట్టు చేశారు. సో మరి అది సక్సెస్ అయింది అనుకోవచ్చు. ఎందుకంటే విమర్శలు కూడా వస్తున్నాయి, ఇదంతా పబ్లిసిటీ కోసం చేస్తున్నారు, అది సక్సెస్ అయ్యలేదు, ప్రజా దర్బార్ ఏం లేదని ప్రతిపక్షాలు కూడా అంటున్నాయి. సో మరి అది ఎట్లా సక్సెస్ అయింది అంటారా? ప్రగతి భవన్ ఫస్ట్ ప్రగతి భవన్గా ఉన్నది. దాని చుట్టూ కంచెలు మొత్తం బద్దలు కొట్టినప్పుడు చాలా మంది రోమాలు నిక్కపొడిచినాయి. ఎందుకు రోమాలు నిక్కపొడిచినాయి అంటే అసలు ఎప్పుడు చూడలేము, అది దీంట్లో ప్రవేశించలేము అన్న ఏదైతే ఆలోచనలు ఉన్న వాళ్ళు సడన్గా లోపలికి పోవడం, అంటే అక్కడ చెట్ల కింద బాక్సులు కూడా తింటుంటే సంతోషం అనిపించింది. అంటే దిల్ ఖుష్ అయింది. ఎందుకు ఖుష్ అయిందంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంత్రిత పోకడలకు వ్యతిరేకంగా
కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ఒక ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. అదేవిధంగా ఇప్పుడు ప్రజాభవన్ని మల్లుబట్టి విక్రమార్క గారికి మా డిప్యూటీ సీఎం గారికి కేటాయించడం జరిగింది. మంగళవారం శుక్రవారం ఒక మంత్రి గారు లేకపోతే కన్సర్న్ మినిస్టర్ అక్కడ 100% అక్కడ ఉంటారు, కూర్చుంటారు. అంటే అధికారులైనా అక్కడ కూర్చుంటారు, వాళ్ళ సమస్యలను తెచ్చుకుంటారు. ఇక్కడ ఎందుకంటే ఒక పీరియాడిక్ వేలో అంటే ఫస్ట్ ఎంఆర్ ఆఫీస్, తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్, తర్వాత సీఎం ఆఫీస్, ఇట్లా ఒక లేయర్ ప్రకారం ఉన్న క్రమంలో 100% ప్రజాభవన్లో వినతులు స్వీకరించబడతాయి. ఇంకో విషయం మీకు చెప్పాలి ఏంటంటే ప్రజాభవన్లో వినతులు స్వీకరించిన తర్వాత ఎవరైతే మనకు వినతులు ఇచ్చారో వాళ్ళకి మెసేజ్ కూడా పోతుంది. మీ వినతులు మేము స్వీకరించినాం, దాని మీద మేము చర్యలు తీసుకుంటాం అని చెప్పి వాళ్ళకి మళ్ళీ మెసేజ్ పోతుంది. దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు మనం అంటే జవాబుదారితనంతో ఉన్నాం, ట్రాన్స్పరెన్సీని మేము వివరిస్తున్నాం. జవాబుదారితనంతో ఉండడంతో పాటు మేము వాళ్ళకి ఏ ఆస్పిరేషన్ ఉందో దాన్ని క్లియర్ కట్గా మేము తెలుసుకోవడానికి సిద్ధపడుతున్నాం. అంటే దీన్ని బట్టి ఇది ప్రజాపాలన కదా. ప్రజాపాలన అంటే అర్థం ఏంది? పాలనలో ప్రజలను భాగస్వామ్యం చేయాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ తీర్చడమే ప్రజాపాలన. అందుకే దానికి ప్రజాభవన్ అని పేరు పెట్టారు. ప్రజాభవన్లో అల్టిమేట్గా ప్రజలే పెద్దలు. ప్రజల యొక్క కన్సర్న్ లేకుండా, ప్రజల యొక్క ఆశీర్వాదం లేకుండా ప్రజాభవన్ నడవదు. ప్రజాభవన్ నడవాలంటే ఆటోమేటిక్గా ప్రభుత్వం నడవదు. కాబట్టి ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల కోసమే ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరు భాగస్వాములు ఉంటారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నేను లాస్ట్ ఒక మాట ఏం చెప్పదలుచుకున్నామంటే కేటీఆర్ గారు మీరు కొంచెం కొన్ని విషయాలు ఆపుకోండి, మరి అంత తొందరపడదు. ఎందుకంటే మీరు వేసిన ప్రతి బాణం మళ్ళీ మీ మీదకి వచ్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఏదైనా లెక్కలతో పద్ధతులతో మాట్లాడండి. అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్తో మీరు మాట్లాడుంటారు. ఆ ఫ్రస్ట్రేషన్ కొన్ని రోజులు ఆపుకోండి. మీరు క్లియర్ కట్గా ఇంకా మంచి ప్రతిపక్ష పాత్రను ఇంకా బాగా పోషించాలని అయితే మేము మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.